మూడో ప్రశ్న, ఈ అవిశ్వాసి అయిన తోమని నేను ఎందుకు నమ్మాలి అని ఒక మాట అన్నాడు. యేసు ప్రభువునే అనుమానించిన ఈ అపోస్తులైన తోమని నేను ఎందుకు నమ్మాలి, నేను అనుమానిస్తాను అంటున్నాడు. రైటా? ఒక మాట అదే నిజమైతే నా ఒక కౌంటర్ ఏంటంటే, అపోస్తులలో ముఖ్యుడు పేతురు గారే యేసు ప్రభు గురించి 3 సార్లు అబద్ధాలు ఆడితే ఆ అబద్ధికుని మాట ఎందుకు వినాలి అంటే క్రైస్తవం నిలబడుతుందా? యేసు ప్రభు గురించి 3 సార్లు అబద్ధాలు పలికిన ఆ అబద్ధికుని మాట ఎందుకు నమ్మాలి అంటే క్రైస్తవం నిలబడుతుందా? ఒకటి. అంతియోకులో అపరాధిగించబడిన ఆ అపరాధి మాట ఎందుకు నిలబడాలంటే క్రైస్తవం నిలబడుతుందా? క్రైస్తవులు ఇంకేం లేవు, ఏటిపాలు చేయడం తప్ప. అవునా? కాబట్టి అలాంటి మాటలు కాకుండా ఒకవేళ అది అవిశ్వాసమైన మాట లేక సత్యాన్ని తెలుసుకోవడానికి పలికి